శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆర్ఆర్ రామారెడ్డి నిర్మాతగా ఆదిరెడ్డి సమర్పణలో నూతన దర్శకుడు శ్రీ సారిపల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి సినిమా. చిరంజీవి గతంలో చేసిన టైటిల్లో రాజా విక్రమార్క టైటిల్తో వచ్చిన సినిమా రాజా విక్రమార్క. హీరో వచ్చేసి కార్తికేయ గుమ్మకొండ, హీరోయిన్ వచ్చేసి తాన్యా రవిచంద్రన్. ఇక ముఖ్య పాత్రలో మహేంద్ర పాత్రలో తనికెళ్ళభరణి, చక్రవర్తి పాత్రలో సాయి కుమార్, చాలా కీలకమైన పాత్రలో కుంకుల సుధాకర్ మనల్ని ఆకట్టుకోగా, ముద్దు కృష్ణగా అతి ముఖ్యమైన పాత్రలో హర్షవర్ధన్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అలరిస్తాడు. ఇక ఈ సినిమా గురించి వస్తే శ్రీ సారిపల్లి ఒక కొత్తదనంతో చేసినటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. 12 నవంబర్ 2021 విడుదలైనటువంటి ఈ సినిమా కథా కమామీషి ఏంటంటే ఎన్ఐఏ ఏజెంట్ల గురించి చూపించారు. తనికెళ్ళభరణికి ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఒక సెకండ్ హీరో టైప్ రోల్ దొరికింది. ఎందుకంటే త్రూఅవుట్ సినిమాలో అంటే అన్ని క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్సే. కార్తికేయ, అట్లాగే హీరోయిన్ హోమ్ మినిస్టర్ కూతురుగా నటించిన తాన్యా రవిచంద్రన్, కార్తికేయ పాత్ర పేరు విక్రమ్, రాజా విక్రమార్క. అదే రాజారాణి ఉండాలా విక్రమార్క రెండు పెట్టుకున్నావేంటి అని కూడా హీరోయిన్ అడుగుతుంది. ఇక ఎన్ఐఏ ఏజెంట్గా తర్వాత మధ్యలో అంటే నటనించడానికి ఎల్ఐసి ఏజెంట్గా డ్యాన్స్ అసిస్టెంట్గా చేరినటువంటి కార్తికేయ, ఆయన ఫిజిక్ ఈ సినిమాకి బాగా ప్లస్ పాయింట్ సెట్ అయింది. అట్లాగే నటన కూడా చాలా ఆకట్టుకునే విధంగా యాక్ట్ చేశాడు. అట్లాగే శ్రీ సారిపల్లి డైరెక్షన్ కానీ తర్వాత తీసుకున్నటువంటి స్క్రిప్ట్ కానీ పంచ్ డైలాగులు ఉండు, త్రివిక్రమ్ పంచులు అంటేనే కొంచెం నాకు ఇది అని అనడం ఇవన్నీ నచ్చినాయి. అట్లాగే డైలాగుల్లో కూడా హీరో కృష్ణ గారిని టామ్ క్రూజ్ని చూసి ఈ జాబ్లో చేయను కానీ ఇలా ప్రాబ్లం అవుతుంది అనుకోలేదు అని ఇలా కొన్ని కామెడీగా ఇతను కార్తికేయ అనడం అవన్నీ కూడా మంచి అమాయకత్వంతో కూడినటువంటి యాక్షన్ సీన్స్లో నటన కార్తికేయ బాగా అద్భుతంగా పండించాడు. చావు కబూర్ చల్లగా ఫ్లాప్ అయినా ఆ సినిమాలో నటుడిగా మెప్పించినటువంటి కార్తికేయ RX-100 తర్వాత గ్యాంగ్ లీడర్లో విలన్ పాత్ర ఇవన్నీ కూడా ఆయన ఒక డిఫరెంట్ నటుడిగా నిలబెట్టాయి. ఈ సినిమా నటుడిగా కార్తికేయకి ఎటువంటి లోటు లేదు. ఇంకా అద్భుతమైన యాక్షన్ హీరోగా అతను ఎదుగుతాడు, అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడు అని అనిపించే సినిమా. అయితే ప్లాట్ పరంగా కొన్ని లోపాలు ఈ సినిమాలో, అంటే ఇది జరుగుతుందా ఈ లాజిక్కి కొంచెం దూరంగా కొన్ని సన్నివేశాలు. ఎన్ఐఏ ఏజెంటు ఉన్నప్పుడు వాళ్ళు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఇక్కడ చేరడము, తర్వాత హోమ్ మినిస్టర్కి నిజంగా ప్రమాదం ఉన్నప్పుడు ఆ విషయం ప్రాణ స్నేహితుడైనటువంటి మిత్రుడు ఒకప్పుడు ఆయన దగ్గర కలిసి పనిచేసినటువంటి తనికెళ్ళభరణి అంటే పాత్ర మహేంద్ర, ఆయన ఎందుకు చెప్పాడు చక్రవర్తి పాత్ర ఇక్కడ సాయి కుమార్కి అనేది కొంచెం లాజిక్ మిస్ అయినా కూడా మనకి ముఖ్యంగా తాన్యా రవిచంద్రన్ గ్లామర్ హోమ్ మినిస్టర్ కూతురుగా చాలా బాగా అనిపిస్తుంది. అట్లాగే టెంపుల్కి తీసుకొని హీరో వెళ్ళిపోయే సన్నివేశము, అక్కడ టెంపుల్లో వీళ్ళ తల్లి సేమ్ ఈమెయిల్ లాగానే ఉంటుంది ఫోటో, ఆమె అంటే వాళ్ళ అమ్మనా నాన్నమ్మనా అనేది కొంచెం క్లారిఫికేషన్గా చెప్పకపోయినా ఆమె నీ పోలికలతోటే ఉంటుంది అని చెప్పి ఆ ఫోటోలు చూపించినప్పుడు మా అమ్మ వచ్చిన అలాగే ఉండేది అని చెప్పేసి అంటుంది హీరోయిన్. బహుశా తల్లిని అనుకోవాలి మనము. ఇంకా ఆ తర్వాత డ్యాన్సు, ఇంకా నువ్వు డ్యాన్స్ చేస్తే మేము భరించగలవా అని హర్షవర్ధన్ అన్నప్పుడు ఈమె డ్యాన్స్ చేస్తుంటే నువ్వు చూడదు అంటే కళ్ళద్దాలు నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని హీరో ఉన్నప్పుడు ఒక్కసారిగా నటరాజు విగ్రహానికి దండం పెట్టి ఇట్లానే స్క్రీన్కి మనకి పిడుగులు ఇలా చూపిస్తూ ఆమె పెట్టిన భంగిమలు ఏవైతున్నాయి, అద్భుతమైనటువంటి ఫిజిక్ ఆమెది తాన్యా రవిచంద్రన్ది మతకిచ్చే ఫిజిక్ కనిపించింది. ఆ తర్వాత ఆ చక్కటి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కూడా వెరగదీసింది. అట్లాగే నటనలో ఎక్స్ప్రెషన్స్ కానీ అమ్మాయి గ్లామరు ఎక్కడ చూసినా నిండుగా అనిపించింది హీరోయిన్. ఒక కొత్త హీరోయిన్ చూసిన ఫీలింగ్ కలగలేదు. ముఖ్యంగా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన డ్యాన్స్ భంగిమల్లో ఆమె నడువంపులు చూసిన తర్వాత మాత్రం అద్భుతమైన స్ట్రక్చర్ ఉన్న అమ్మాయి ఒక హీరోయిన్గా ఈ సినిమాకి తీసుకున్నారనిపించింది. అట్లాగే కార్తికేయ కూడా అరనగ్నంగా కనిపించినప్పుడు ముఖ్యంగా చిరంజీవి పాట మీద డ్యాన్స్ చేస్తుంటాడు. ఆ డ్యాన్స్ తగ్గట్టు స్టెప్స్ వేస్తున్నప్పుడు అతని బాడీని చూపించిన తీరు మహిళా ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా ఆయన ఫైట్ సన్నివేశాల్లో కూడా అతని ఫిజిక్ని బ్రహ్మాండంగా ఎక్స్పోజ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. అంటే సినిమాటోగ్రఫీ బాగుంది. అట్లాగే మ్యూజిక్ పరంగా కూడా ప్రశాంత్ విహారీ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి పర్వాలేదు అనిపించేస్తాయి. ముఖ్యంగా ఆర్ఆర్ చాలా బాగా తీసుకొచ్చాడు, బ్రహ్మాండమైన ఆర్ఆర్ ఉంది. సాయి కుమారు ఎట్లాగో తనదైనటువంటి పోలీసు ఇది దాంతో అక్కడి నుంచి టర్న్డ్ పొలిటీషియన్గా చూపించారు అతన్ని. సో అతని పాత్ర కూడా హోమ్ మినిస్టర్గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అతని తర్వాత ఇంకా మిగతా సస్పెన్స్ ప్లాట్స్ ఏదైతే ఉందో అది బాగుంది. సుధాకర్ కుంకుల పాత్ర అతని హీరో తర్వాత క్యారెక్టర్ చేయడంలో ఈ సినిమానే బహుశా ఒక మంచి పాత్ర. ఈ మధ్య ఇంకో సినిమాలో కూడా ప్రముఖ పాత్రలో కనిపించినా కూడా ఈ సినిమా పాత్ర చాలా అద్భుతమైన పాత్ర దొరికింది, బాగా చేశాడు. అట్లాగే
పోషించిన గురునారాయణ పాత్ర. అట్లాగే దయానంద్ పోషించినటువంటి అసిస్టెంట్ పాత్ర, ఆ దయానంద్ పోషించిన పాత్ర కూడా చాలా బాగుంది పాత్ర. అతను కూడా మంచి ప్రాణం పోసాడు పాత్రకి. సో వీళ్ళ నటినట్ల పర్ఫార్మెన్స్ ఒక్కరని కాదు, తాన్య రవిచంద్రన్ దగ్గర నుంచి మొదలు పెడితే అందరు. అయితే మళ్ళీ ఇక్కడ ప్లస్ ఫస్ట్ పాయింట్ ఎవరికి వస్తుందయా అంటే తనికెళ్ళబరిని పాత్ర చాలా డిగ్నిఫైడ్గా సాగింది. సాయి కుమార్ అట్లాగే పోటీ పడ్డారు. అట్లాగే కార్తికేయ, తర్వాత నూతన నటి అయినా కూడా వంపు సొంపులతో పాటు అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది హీరోయిన్ తాన్య రవిచంద్రన్. అట్లాగే హర్షవర్ధన్ది ముద్దుకృష్ణగా చాలా గమ్మత్తు పాత్ర, ఎల్ఐసి ఏజెంట్గా. సో అతను కామెడీ అంతా తన భుజాల మీద వేసుకొని అతను బైక్ని ఇతను తీసుకెళ్ళి హీరో తీసుకెళ్ళి ఫైన్ కట్టించినప్పుడు అతని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కూడా. తర్వాత మన ఇద్దరం ఇరుక్కున్నామని బాత్రూమ్ పోసేస్తాడు అతను. అక్కడ పోసేసిన తర్వాత భయపడుతూ ఇలా ప్యాంటు కింద చేయి ఇలా పెట్టుకుంటూ వస్తుంటాడు. ఇంకా అవసరం లేదు గురుగారు అని చెప్పి తను చెప్పడము, అతన్ని ఏ రకంగా హీరో ఇరికిస్తుంటాడు అనేది తమాషాగా. ఫోటోలు తీసుకొచ్చి నేను నీకు రెడ్ కార్డ్ చూపించి ప్లేయర్ అవుట్ చేస్తానంటే, ఆ బండి నీదే బండి, నువ్వు తీసిన ఫోటో బ్రహ్మాండంగా తీసావని చెప్పి హీరో సమాషాగా బ్లాక్మెయిల్ చేయడం. ఇతను పక్క రూమ్లో ఉండి రెక్కీ నిర్వహించండి హీరోయిన్ గమనించి అక్కడికి వచ్చి నాకు కూడా తెలియలేదని అట్టయిన విషయం చెప్పడం. అట్లాగే ఇంటర్వెల్ బ్యాంగ్, అక్కడ ఏదైతే ఒక బ్యాంగ్ ఉంటుందో ఆ ట్విస్ట్ నేను రివీల్ చేయదలుచుకోలేదు, ఆ ట్విస్ట్ బాగుంది. సో ఆ తర్వాత సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయిన విషయము మనం గమనించాలి. కాకపోతే ఏంటంటే సరే వాళ్ళు ఇంకా ఉన్న దాంట్లో ఏదో ట్రై చేశారు. మొదటి హాఫ్ మాత్రం ఎక్కడ కూడా పేరు పెట్టే విధంగా లేకుండా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా చాలా అద్భుతంగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం నేరేషన్ స్లో అయింది. ఓవరాల్గా నటన ప్రకారంగా అందరి నటులు బాగా చేయడం వల్ల ఒక కొత్తదనం ఉన్న సినిమాని రాజా విక్రమార్కని చూస్తున్న ఫీలింగ్ మాత్రం మనకు కలుగుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ కూడా పంచ్ డైలాగ్స్ పడ్డాయి, బాగుంది. డైలాగ్స్ కూడా బాగా అనిపించాయి డైలాగ్స్. అట్లాగే నటినట్ల పర్ఫార్మెన్స్ కానీ యాక్షన్ సన్నివేశాలు కానీ బాగున్నాయి. అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ అంటే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూతుర్ని ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మాత్రం మరి చిన్నపిల్లల్లాగా అనిపించింది. ఆ సూర్య పాత్ర అక్కడ బయట కూర్చోవడం అవన్నీ కూడా సహజంగా తీసే ప్రయత్నం చేసినా కూడా మరి కిడ్నాపర్లు ఇంత మామూలుగా ఉంటారా అన్న టైప్లో అనిపించింది. అట్లాగే ఒక టీవీ నుంచి సందేశం ఇవ్వడము, ఆ టైంలో ఆ టీవీ కరెక్ట్గా చూస్తున్నట్టుగా వీళ్ళకి ఎలా తెలిసింది, ఇలాంటి కొన్ని ఇలాజికల్ టర్మ్స్ కొన్ని పక్కన పెడితే ఓవరాల్గా ఒక మంచి సినిమా తీసే ప్రయత్నం మాత్రం 100% ఈ కొత్త దర్శకుడు చేసినట్టయితే అనిపించింది. సో ఈ సినిమా జనరంజకంగా రూపొందించడానికి ముఖ్యంగా సినిమాటోగ్రఫర్ బాగా కష్టపడ్డాడు. నగర అందాన్ని కూడా కొత్త ధనంతో చూపించాడు. అతని పాయింట్ ఆఫ్ వ్యూలో మన అందాన్ని ఆవిష్కరించాడు. ముఖ్యంగా హీరోయిన్ని చాలా అందంగా చూపించాడు, హీరోని అందంగా చూపించాడు. వాళ్ళు కార్తికేయకి మాత్రం మంచి ఫ్యూచర్ కనిపించింది. ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా నిలబడే హీరోలు కొందరు నటనతో ఆకట్టుకుంటారు. సో ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించినా సాధించకపోయినా కార్తికేయ కెరీర్కి మాత్రం ఒక డిఫరెంట్ సినిమానే లభించినట్టు అయింది. ఈ మధ్య చిరంజీవి టైటిల్స్తో ఖైదీ సినిమా కార్తీ హీరోగా వస్తే మళ్ళీ రాజా విక్రమార్క టైటిల్తో ఈ సినిమా వచ్చింది. నాని గ్యాంగ్ లీడర్ కూడా ఆ మధ్య వచ్చింది. సో అట్లా చిరంజీవి టైటిల్స్తో వచ్చిన సినిమా కొన్ని సాహసం రకంగా, ఎందుకంటే రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చి అమల చిరంజీవి నటించినటువంటి సినిమా టైటిల్తో వచ్చినటువంటి సినిమా ఆ టైటిల్తో రావడం సాహసం. అయినా కూడా ఒక డిఫరెంట్ ట్రెండ్తో తనికెళ్ళబరిని పాత్ర ఆకట్టుకోవడంతో, పశుపతి విలని కూడా ఆకట్టుకోవడంతో అతను పాత్రను డిజైన్ చేసిన తీరు మాత్రం చాలా బాగుంది. కానీ ముఖ్యంగా డైరెక్టర్ మాత్రం క్యారెక్టర్స్ మాత్రం అలాటప్పగా తీసుకోలేదు. మనం బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ క్యారెక్టర్స్ పేరు గుర్తుండేలాగా చేశాడంటే ఖచ్చితంగా డైరెక్టర్ బాగా కష్టపడ్డాడు. కాకపోతే ఈ ఇల్లాజికల్ టర్మ్స్ కొన్ని ఈ సినిమాకి ఇదై కొంచెం ఎఫెక్ట్ పడింది. కానీ ఫస్ట్ హాఫ్ను కనుక చూస్తే అసలు అంటే కళ్ళు తిప్పుకోలేనంత అందం హీరోయింది. అట్లాగే హీరో కూడా అద్భుతంగా కనిపించి ఒక మంచి సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది. లాజిక్స్కి పక్కన పెట్టి సినిమా చూస్తే మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ మూవీ. మనం వచ్చేది ఎంటర్టైన్మెంట్కే కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది ఓకే. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.75/5. సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.